నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఈ సాంప్రదాయ టిఫిన్ల కంటే కూడా చిరుధాన్యాలతో చేసిన వస్తువులు మంచివి. చిరుధాన్యాలతో చేసినవి ఏమున్నాయి? రాగులు, జొన్నలు, కొర్రలు, సామలు, ఊదలు, అరిగలు. ఈ చిరుధాన్యాలతో మనం రొట్టెలు చేసుకోవచ్చు. ఇవి దీంతో రాగి జావ తాగొచ్చు. ఇవి రెండవ ప్రాధాన్యత. సాంప్రదాయ టిఫిన్ల కంటే ఈ చిరుధాన్యాలతో చేసిన టిఫిన్లు మంచిది. అన్నిటికంటే మంచిది, రోగ నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని కాపాడి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడే ఆహారం ఏంటంటే, ఉదయాన మొలకలు, పండ్ల ముక్కలు, డ్రై ఫ్రూట్స్ తింటాం. మొలకల్లో పెసలు, శనగలు, బొబ్బర్లు ఇవి నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత తింటాం. ఈ మొలకలు కొంచెం రుచికరంగా లేకపోతే దానికి రుచి కల్పించటం కోసం ఎండు ద్రాక్ష కిస్మిస్ కలుపుకుంటే రుచి బాగుంటుంది. లేదా ఎండు ఖర్జూరాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి దాంట్లో కలుపుకుంటే బాగుంటుంది. లేదు దానిమ్మ గింజలు కొన్ని కలుపుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఈ విధంగా మొలకలు తింటే దాంట్లో ఎంతో పోషక విలువలు ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు కూడా ఒక్కొక్క రకానికి 4 నుంచి 6 నానబెట్టుకుని తినాలి. డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, అంజీరు, వాల్నట్. ఇవి రకరకాలు, రోజుకి 2-3 రకాలు, ఒక్కొక్క రకానికి 4 నుంచి 6 సరిపోతాయి. పండ్ల ముక్కలు మనకి ఏ సీజన్లో దొరికితే ఆ సీజన్ పండ్ల ముక్కలు. యాపిల్, బొప్పాయి, జామ, పుచ్చకాయ, కర్బూజకాయ, పైనాపిల్, ఒకటేంటి అన్నీ, ద్రాక్ష. ఏది ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో ఉదయం తీసుకోవటం ఆరోగ్యకరం. ముఖ్యంగా ఈ మొలకల వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, దీంట్లో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడి జబ్బులను రాకుండా నివారిస్తుంది. 2, రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండె జబ్బులు, హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది. 3, దీంట్లో పీచు పదార్థం చాలా అధికంగా ఉంటుంది. దానివల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, అజీర్తి పోతుంది, జీర్ణరసాల ఉత్పత్తి పెరుగుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. మలబద్ధకం పోయిందంటే మొలలు, అరిసెమొలలు, మూలశంక, పైల్స్ కూడా రావు. 4, ఈ మొలకలు తింటే మొలకల వల్ల హార్మోన్ల ఉత్పత్తి పెరిగి పురుషులలో వృషణాల నుంచి టెస్టోస్టెరోన్ మగ హార్మోన్ల ఉత్పత్తి, స్త్రీలలో అండకోశం నుంచి స్త్రీ హార్మోన్లైన ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్ ఉత్పత్తి పెరుగుతుంది. 5, మొలకలు తింటే బరువు తగ్గుతారు. ఈ మొలకలలో ఉండే పీచు పదార్థ ప్రభావం వల్ల స్థూలకాయము, భారీకాయం తగ్గిపోతుంది. 6, జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడుగ్గా ఉంటుంది. జుట్టు రాలటం తగ్గిపోతుంది. జుట్టు బాగా పెరగటమే కాకుండా చుండ్రు లాంటి సమస్యలు రాకుండా జుట్టు అందంగా ఉంటుంది, కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది. 7, షుగర్ ఉన్నవాళ్ళు మొలకలు తినటం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో షుగర్లు పరిమాణం నియంత్రించబడుతుంది, స్థిరీకరించబడుతుంది. కనుక షుగర్ వ్యాధిగ్రస్తులకు మొలకలు నంబర్ 1. 8, పొటాషియం ఉంటుంది మొలకల్లో, దానివల్ల రక్తపోటును నియంత్రిస్తుంది. 9, క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్ను కూడా నివారించే గుణం ఉంది. 10, ఎముక యొక్క బలాన్ని పెంచి ఎముక పెళుసుదనాన్ని పోగొట్టి వృద్ధాప్యంలో వచ్చే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పి రాకుండా నివారించే శక్తి ఉంది.
అందుచేత సాంప్రదాయ టిఫిన్లు కంటే చిరుధాన్యాలు మెరుగు. చిరుధాన్యాల కంటే మేలైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగినవి మొలకలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఇవి తీసుకోవాలి. వీటితో పాటు కాఫీ, టీ రోజుకు 2 కప్పులు తీసుకోవచ్చు. ఉదయం 1 కప్పు, సాయంత్రం 1 కప్పు. ఉదయం కాఫీ, సాయంత్రం టీ తీసుకోవచ్చు. ఈ టీలో కూడా పాలు, చక్కెర లేకుండా, పాలు, షుగర్ లేకుండా టీ కానీ తాగితే మంచిది. ప్రతిరోజు సాంప్రదాయ టిఫిన్ల బదులుగా ఇవి వాడకం మొదలు పెడితే స్థూలకాయము, షుగరు, బీపీ, దీర్ఘకాలిక వ్యాధులు, గుండె జబ్బులు, గుండె జబ్బుకి స్టెంట్ వేయించుకున్న వాళ్ళు, గుండె జబ్బుకి బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు, ఇటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవాళ్ళు మొలకలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వాడితే దీంట్లో నూనె ఏముండదు. నూనె లేని ఆరోగ్యం చాలా మంచిది. మొలకలు ఉడకబెడితే దాంట్లో ఉండే పోషక విలువలు పోతాయి, ఉడకబెట్టకూడదు. అందుచేత ఈ ఆహారానికి మార్పు చేయండి. క్రమేణా సాంప్రదాయ టిఫిన్లు, అలాగే దాని నుంచి చిరుధాన్యాల వినియోగాన్ని తగ్గించి మొలకలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ దీన్ని క్రమము తప్పకుండా ప్రతిరోజు తీసుకోవటం ద్వారా ఆరోగ్యం బాగుపడుతుంది, మేలవుతుంది. జబ్బులన్నీ కూడా చక్కగా నియంత్రణలోకి వచ్చి ఆయుష్ పెరుగుతుంది.